Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market analysis and liquidity order and liquidity analysis of మార్కెట్ 6th ఆగస్ట్. అంటే రేపటి మార్కెట్ కోసం మనం ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీస్ ఆర్ లైక్ లిక్విడిటీ టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నాయో పాసిబిలిటీస్ ఉన్నాయో ఈరోజు మార్కెట్లో అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు ఎటువంటి టైప్ ఆఫ్ పాయింట్ ఆఫ్ టైంలో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మార్కెట్ ప్రెజెంట్ చూసుకుంటే లైక్ ఇందాక చెప్పాను కదా, ఈవినింగ్ పోస్ట్ చేసిన వీడియోలోని కొద్దిసేపు బుల్లిష్ వచ్చింది. ఇక్కడ ఒక టైప్ ఆఫ్ లిక్విడిటీ తీసుకొని మార్కెట్ అనేది అప్ సైడ్ ర్యాలీ అవుతుంది. ఓకే ఫైన్, అప్ సైడ్ ర్యాలీ అవుతుంది, బాగానే ఉన్నది. సో కొన్ని సినారియోస్ ఉన్నాయి, ఆ సినారియోస్ గురించి మాట్లాడుకుందాం. ఆ సినారియోస్ కోసం చూసుకుంటే 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉన్నదంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే ఇది మాట. ఓకే, సో లాస్ట్ ఆర్డర్ బ్లాక్. ఓకే, అట్ ద సేమ్ టైం లైక్ 1 minute టైం ఫ్రేమ్లో చూసుకున్నా సరే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ అదే మాట. మార్కెట్ కూడా చూసుకుంటే ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వచ్చింది. ఈరోజు యాక్చువల్గా చెప్పాలంటే టైం ఇంకా ఉంటే ఆ ఏరియాలో ఎంట్రీ అవుతాం మనం. ఓకే, టైం లేదు, టైం అయిపోయింది, 3:30 అయిపోయింది అనమాట. సో ఆ టైంలో మనకి ఎంట్రీ అనేది దొరకదు ఇంకా. ఓకే, నో ప్రాబ్లం. రేపు కనుక ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే మనం ఈ ఎంట్రీ అవ్వలేం, బికాస్ ఎర్లీ మార్నింగ్ ఎంట్రీ. సో నాకు తెలిసి చాలా క్విక్గా ర్యాలీ అయిపోతుంది. సో అప్ సైడ్ ర్యాలీ అయిపోతుంది, అంటే దాన్ని టచ్ చేసి అప్ సైడ్ ర్యాలీ అయిపోతుంది. అప్ సైడ్ ర్యాలీ అయిపోతున్నా సరే మనం ఏంటంటే లైక్ క్యాచ్ చేయలేం, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. ట్రెండ్ లైన్ కూడా ట్రెండ్ లైన్ లిక్విడిటీ కూడా బ్రేక్ చేసి అప్ సైడ్ ర్యాలీ అయిపోతుంది. సో అంటే మిడిల్లో లైక్ అంటే 1 minute టైం ఫ్రేమ్లో ప్రకారం, ఓకే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం అప్ సైడ్ ఇలా ట్రావెల్ అయిపోతుంటూ ఏదైనా లైక్ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ మళ్ళీ ఫామ్ అయితే ఎంట్రీ అవ్వడమే తప్ప ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఈ ఎంట్రీ అనేది దొరకదు, పాసిబిలిటీ లేదు అనుకుంటున్నాను నేనైతే. ఓకే ఫైన్, ఓకే అది మా అప్ సైడ్ ర్యాలీ అవుతుంటాయి కదా, ఒకవేళ ఫాస్ట్గా వెళ్ళిపోయినా సరే మనకి ఓవరాల్ మార్కెట్ ప్రెజెంట్ చూసుకుంటే డౌన్ ట్రెండ్ ఉంది. ఓకే, డౌన్ ట్రెండ్ ఉంది. అట్ ద సేమ్ టైం 50 లైక్ డౌన్ ట్రెండ్ స్ట్రక్చర్ చూసుకుంటే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉందన్నమాట. ఓకే, మార్కెట్ అనేది ఈరోజు అంతా ఫుల్గా డౌన్ సైడ్ ర్యాలీ అయిందా, బట్ లాస్ట్ 1 minute టైం ఫ్రేమ్ అయినా 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉందంటే ఇదిగోండి ఇక్కడ ఉన్నది, అక్కడ ఉంది. గీస్తాను చూడండి. ఈరోజు మార్కెట్ స్ట్రక్చర్ అన్నమాట ఇది. పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయింది. సో లాస్ట్ ఇండ్యూస్మెంట్ ఎక్కడ అయింది, ఇక్కడ అయింది. సో మార్కెట్లో లాస్ట్ 1 minute టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉంది, ఇంకెక్కడైనా లైక్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది అంటే లైక్ ఇండ్యూస్మెంట్ అయ్యిందా అంటే అవ్వలేదు, ఎక్కడ మనకి అవ్వలేదు, అలా డౌన్ సైడ్ అలా ఫాలో అయిపోయింది. సో లాస్ట్ ఇండ్యూస్మెంట్ అనేది ఇక్కడ జరిగింది అనమాట. ఓకే, సో లాస్ట్ ఇండ్యూస్మెంట్ అనేది ఇక్కడ జరిగింది. సో ఓవరాల్గా లాస్ట్ ఆర్డర్ బ్లాక్ పిఈ సైడ్ చూసుకుంటే ఇది మాట. ఓకే, సో బాగానే ఉన్నది. అయితే ఒకవేళ ఇప్పుడు ఇది ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ర్యాలీ అవుతుంది కదా. ఓకే, అప్ సైడ్ ఒకవేళ ఎంట్రీ ఇక్కడ మీకు ఒక మధ్యలో దొరికింది అనుకున్నా, ఇక్కడ రిస్కీ ఎంట్రీ టార్గెట్ చాలా తక్కువ ఉంటుంది, బికాస్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి మనం, ఎక్కడ ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోవడం చెయ్యాలి, బికాస్ మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ ఉన్నది. సో కాల్ ఎంట్రీ అనేది కొద్దిగా లైక్ ఏంటంటే చాలా క్లిష్టతరంగా ఉంటుంది. సో అంత ఈజీ కాదు. చూస్తాను లైక్ స్పేస్ ఉంటే చాలా చిన్న స్కాల్ప్ టైప్లోనే అయిపోతుంది, ఇంకా స్కాల్ప్ టైప్లో ఎంట్రీ అయిపోతుంది అనమాట. బట్ ఏదైనా సరే ఇక్కడ ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోతాను అనమాట. ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోతాను. సో 1 minute టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే ఇక్కడ ఉన్నదన్నమాట. ఓకే, సో ఏదైనా సరే ఆ ఏరియాలో ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, సో అయితే ఈ ఏరియాకి వచ్చిన తర్వాత కూడాను ఎగ్జిట్ అయిపోతాం కదా, ఎంట్రీ డైరెక్ట్గా అయిపోం. 1 minute టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా అని చెప్పేసి డైరెక్ట్ ఎంట్రీ అయిపోం. ఇక్కడ చూసుకుంటే అది అక్కడ 70 పాయింట్ల 60 పాయింట్లు అంతా వచ్చింది మాట. చూస్తున్నానండి, లైక్ 60 పాయింట్లు అంతా వచ్చిందన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ట్రై చేద్దాం అనుకున్నాను అసలు యాక్చువల్ చెప్పాలంటే, బట్ మార్కెట్ అనేది ఆ ఏరియా రీటెస్ట్ అవ్వకుండా పడిపోయింది అనమాట. సో ఓకే, 60 పాయింట్లు అలా ఉంది కదా, 60 పాయింట్లు ఇచ్చేయలేం మనం. ఓకే, ఈ ఏరియాకి టచ్ అయిన తర్వాత 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది కదా, అప్పుడు మనం ఏంటంటే పిఈ సైడ్ ఎంట్రీకి రెడీ అవ్వాలన్నమాట.
పిఈ సైడ్ ఎంట్రీకి రెడీ అయ్యి ఇక్కడ మళ్ళీ ఈ ఏరియా టచ్ చేస్తుంది కదా, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవుతుంది కదా. సో ఇక్కడ నుండి ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకుంటాం. ఇంకా ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకుంటే ఇది ఏమవుతుంది, ఇది ఒక ట్రెండ్ లైన్ లో అవుతుంది. ఒకవేళ మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంటారు కదా, సో ఈ ఆర్డర్ అంటే లైక్ ఏంటంటే ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసేసి ఈ ఆర్డర్ బ్లాక్ 5 minutes ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి అప్ సైడ్ వెళ్తే ఇక్కడ లైక్ మళ్ళీ ఈ సినారియో జరిగితే డౌన్ సైడ్ టార్గెట్ ఇదంతా అయిపోతుంది అనమాట. ఓకే, డౌన్ సైడ్ వస్తుంది కదా, ఇది ఒక ట్రెండ్ లైన్ లో అయిపోతుంది. ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయిపోతుంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఇంకా పెద్ద ర్యాలీ తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ట్రెండ్ వైపు ఉంటున్నట్టు ఇక్కడ మనం ట్రెండ్ వైపు ఎంట్రీ తీసుకుంటున్నట్టు. సో ఏదైనా సరే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మాత్రం చాలా బాగుంటుంది, మంచి ఎంట్రీ. మనకి 1 minute టైం ఫ్రేమ్ లో అడ్జస్ట్ చేసుకుని సో రోజు మీకు టైప్ ఆఫ్ ఎంట్రీస్ చూపిస్తాను కదా, ఆ టైప్ ఆఫ్ ఎంట్రీస్ లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అయినా లేకపోతే ఇండ్యూస్మెంట్ ఎంట్రీ అయినా ఏదో ఒక టైప్ ఆఫ్ ఎంట్రీస్ వస్తాయి. ఎంట్రీ తీసుకొని ఇక్కడ వరకు ఫస్ట్ ఇక్కడ కొద్దిసేపు కన్సాలిడేట్ అవ్వచ్చు. కన్సాలిడేట్ అయినా బ్రేక్అవుట్ అయితే మాత్రం చాలా పెద్ద ర్యాలీ వస్తుంది. ఓకే, చాలా పెద్ద ర్యాలీ వస్తుంది అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఒకేలా ఇదే లైక్ ఏంటంటే మంత్లీ టైం ఫ్రేమ్ లోని లైక్ ఇక్కడ ఒక మంచి ఏరియా ఉందన్నమాట. సో అంటే ఇంకేం లేదు, ఈ రోజు లో ఉందా, ఆ లో దగ్గర ఎగ్జిట్ అయిపోవడం, లేదు ట్రెండ్ లైన్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోవడం. ఓకే, ట్రెండ్ లైన్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోవడం. ఓకే, సో అది మాట, అది ఈ సినారియో ఒకటి. ఓకే, ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ర్యాలీ అయితే, లేదు గ్యాప్ అప్ లైక్ ఇంకో లైక్ ఫ్లాట్ గా ఓపెన్ అయింది, ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయి డౌన్ సైడ్ వస్తుంది అనుకుందాం. సో 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్మెంట్ అవుతుంది అనమాట. ఓకే, చూపిస్తున్నాను నేను. ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్ 5 minutes టైం ఫ్రేమ్ లో ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయి, ఓకే ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయి 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఇటే లైక్ ఏంటంటే ఇప్పుడు ఇండ్యూస్మెంట్ అయ్యి ఇక్కడ మనకి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఎంట్రీ ఉన్నదన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను నేనైతే. సో ఇక్కడ నేను చిన్న ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే చిన్న స్టాప్ లాస్. ఇందాక 5 minutes టైం ఫ్రేమ్ చెప్పాను కదా, 5 minutes టైం ఫ్రేమ్ లో మనం ఎంట్రీ అనేది అవ్వలేం. ఫ్లాట్ గా అయితే మాత్రం సమస్య లేదు, అది ఎంట్రీ అవ్వలేం. ఒకవేళ ఇది కూడా ఏంటంటే స్లోగా వస్తే ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాను. ఈ 23 points స్టాప్ లాస్ ఉంది కదా, సో ఈ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాను. ఇది ఏం లేదు, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అన్నమాట, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. సో ఈ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఈ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేసి టార్గెట్ చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ ఏమో ఇది. ఓకే, ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఉంది చూడండి. ఒకవేళ లైక్ ఏంటంటే ఈ 5 minutes టైం ఫ్రేమ్ లో ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయి డౌన్ సైడ్ ఇలా వచ్చింది అనుకుందాం. ఇక్కడ లేదు, ఇక్కడ మీకు కన్ఫర్మ్ లైక్ ఏంటంటే ఎంట్రీ అవ్వాలని లేదు అనుకున్నారు అనుకోండి, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ చేసుకోండి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది అనుకోండి, మళ్ళీ ఈ లెంగ్త్ లైక్ ఏంటంటే మళ్ళీ ఇది రిట్రేస్మెంట్ లో వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయడం, లైక్ 1 minute టైం ఫ్రేమ్ లోని ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేయడము, లేకపోతే ఈ లెంగ్త్ ఇలా ట్రావెల్ అవుతుంటది కదా, ఈ లెంత్ ఇలా ట్రావెల్ అవుతున్నప్పుడు ఏదో 1 minute టైం ఫ్రేమ్ లో ఏదైనా ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేసుకుని మళ్ళీ ఎంట్రీ అవ్వడమో, లేదంటే ఏ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తూ ఎంట్రీ అవ్వడమో అనేది ప్లాన్ చేయాలన్నమాట. ఒకవేళ మీకు ఇక్కడ ఏంటంటే ఈ స్టాప్ లాస్ ఇవ్వలేను అనుకుంటే, ఓకే సో అది మాట. యాక్చువల్లీ చెప్పాలంటే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది, బుల్లిష్ ఎంట్రీస్ అనేది చూడకూడదు. బట్ ఇక్కడ పాసిబిలిటీ ఉన్నది అనమాట. లైక్ ఏంటంటే చూసుకుంటే లిక్విడిటీ తీసుకొని పైకి వెళ్ళింది అనమాట. సో ఓకే, చిన్న ట్రై చేద్దాం. ఇక్కడ చిన్న స్టాప్ లాసే కాబట్టి ఈ 5 minutes టైం ఫ్రేమ్ చెప్పాను కదా, అది మాత్రం అది ఈజీగా ఎంట్రీ అవ్వలేం. ఫ్లాట్ గా ఓపెన్ అయితే మాత్రం అది ఎలా ఎంట్రీ అవ్వచ్చు అనేది నెక్స్ట్ ఇంకో సినారియో కూడా చూపిస్తాను అనమాట. ఓకే, సో అది ఫ్లాట్ గా ఓపెన్ అయ్యే సినారియోస్ గురించి మాట్లాడేసుకున్నాం, బాగానే ఉన్నది. ఓకేలా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, గ్యాప్ డౌన్ ఇన్ ద సెన్స్ ఈ ఏరియాలో ఎక్కడైనా ఓపెన్ అవుతాం. సేమ్ ఇప్పుడు చెప్పాను కదా, సేమ్ ఈ ఏరియాకి వచ్చిన ఎంట్రీ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్ గా పడిపోయింది అనుకో, కొద్దిగా లైక్ ఏంటంటే గ్యాప్ డౌన్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్ గా అంటే కొద్దిగా ఎంట్రీ అవ్వలేం అంత ఈజీగా. సో ఇక్కడ కూడా ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకున్నప్పుడు ఇలా స్లోగా ఏంటంటే ఫ్లాట్ గా ఓపెన్ స్లోగా వస్తే వెల్ అండ్ గుడ్, ఇక్కడ ఎంట్రీ తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఫస్ట్ 15 minutes క్యాండిలే దీన్ని టచ్ చేసింది అనుకోండి, కొద్దిగా ఫాస్ట్ గా వస్తుంది అనమాట. అందులో ఏంటంటే మార్కెట్ ప్రెసెంట్ ఏంటంటే వాలటాలిటీ ఎక్కువ ఉన్నది, విక్స్ అనేది చాలా పెరిగిపోయింది. సో ఫాస్ట్ గా వచ్చే సినారియో ఉంటుంది. ఫాస్ట్ గా ఉన్నప్పుడు మనం అంత ఈజీగా ఎంట్రీ అవ్వలేం. ఓకే, సో అప్పుడు ఏం చేస్తారంటే 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుంటారు. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఇందాక చెప్పాను కదా, సో ఆ లెంగ్త్ లైక్ ఐదర్ ఏంటంటే ఈ రివర్స్ లో వచ్చిన తర్వాత ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవుతారు, లేదంటే ఆ లెంగ్త్ లైక్ మార్కెట్ అనేది అప్ సైడ్ ట్రావెల్ అవుతుంటది కదా, ఆ ట్రావెల్ అవుతున్నప్పుడు ఆ లెంగ్త్ లో ఎక్కడైనా సరే ఇండ్యూస్మెంట్ ఎంట్రీ అయినా లేదంటే ఆర్డర్ బ్లాక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అయినా ఎంట్రీ అవుతారు. నేను ఎందుకు ఇక్కడ చెప్పలేకపోతున్నా అంటే చార్ట్ లేదు ప్రెసెంట్, అందుకే ఆ నెక్స్ట్ చార్ట్ లేదు. సో అందుకే అక్కడ నేను ఊహాజనితంగా అయితే మనం చెప్పడం జరుగుతుంది కానీ, సో అది మాట. ఓకే ఫైన్, బాగానే ఉన్నది. ఓకే, డౌన్ సైడ్ లేకపోతే ఇది కూడా బ్రేక్ అయిపోయింది అనుకుందాం. ఇది కూడా బ్రేక్ అయిపోతే ఇంకా డౌన్ సైడ్ ఇంకా ర్యాలీ పిఈ సైడ్ ఉందాం అనుకున్నా సరే
ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇది కాపాడుతుంది. ఓకే, సారీ, ఓకే. అంత ఈజీగా డౌన్ సైడ్ లైక్ ఏంటంటే అగ్రెసివ్గా పిఈ సైడ్కి వెళ్ళిపోకండి. ఓకే, ఒకవేళ 15 minutes టైం ఫ్రేమ్లో ఇది చెప్పాను కదా, ఏది 50 minutes టైం ఫ్రేమ్లోనే ఇది చెప్పాను కదా, ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయినా సరే, ఓకే, డౌన్ సైడ్ ర్యాలీ అయినా సరే ఎక్కడో దగ్గర లైక్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మార్కెట్ ఓవరాల్ డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే అప్ ట్రెండ్లో ఉన్నదన్నమాట. సో ఓకే, ప్రెసెంట్ ఏంటంటే మార్కెట్ కండిషన్స్ ఏంటంటే లైక్ నెగిటివ్ న్యూస్ ఉన్నది. ఓకే, డౌన్ సైడ్ ర్యాలీ అయినా సరే ఎక్కడి నుంచి రివర్స్ ఇది చూడండి, ఈ ఏరియా దగ్గర నుంచి కొద్దిగా అంత ఈజీగా పిఈ ఎంట్రీ చూడండి అనమాట. ఎక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉన్నదని చూస్తే ఇక్కడ అన్ని ఇంబ్యాలెన్స్ లేవు, అన్ని ఫిల్ అయిపోయాయి. ఓకే, సో ఏదైనా సరే ఈ డౌన్ సైడ్ వస్తుంది కదా, మ్యాక్సిమం ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కొట్టచ్చు అన్నమాట. ఎక్కడైనా ఈ లెంగ్త్లో ఎక్కడైనా సరే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కొడితే మాత్రం మళ్ళీ కాల్ సైడ్గా ప్లాన్ చేసేస్తాను. ఇంక నేనైతే కాల్ సైడ్గా ప్లాన్ చేస్తాను అనమాట. ఓకే, సో అది మాట. ఓకే, ఈ ఎంట్రీ 15 minutes టైం ఫ్రేమ్లో కూడా ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయితే ఓకేలా. ఓకే, నెక్స్ట్ అయితే ఇంకో సినారియోస్ కూడా ఉన్నాయి. లైక్ మార్కెట్ ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం, అంటే ఇక్కడ ఈ ఏరియాలో గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్ అవ్వదు. ఓకే, ఇది 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఆర్డర్ బ్లాక్, కాకపోతే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అన్నమాట. 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఎందుకు అది ఆర్డర్ బ్లాక్ అన్నానంటే ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఆర్డర్ బ్లాక్, 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇది ఆర్డర్ బ్లాక్. అయితే 1 minute టైం ఫ్రేమ్ లో ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయినా సరే ఇప్పుడు ఏంటంటే ఈ 5 minutes లో అయినా ట్రై చేయొచ్చు అనమాట. 5 minutes లో అయినా, అది కూడా ఏంటి మార్కెట్ స్లోగా వస్తేనే. సో 5 minutes టైం ఫ్రేమ్ లో కూడా ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఓకే, సో ఇది ఒక ట్రెండ్ లైన్ లో ఉన్నది, ట్రెండ్ లైన్ లో బేస్ అయింది కాబట్టి సో అది బ్రేక్అవుట్ అయితే సో మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ లో వస్తే ఇది ఒక సినారియో అన్నమాట. ఓకే, 1 minute లో ఆర్డర్ బ్లాక్, 5 minutes లో ఆర్డర్ బ్లాక్, ఇది మిడిల్ పిఓఐ అవుతుంది, ఇది ఎక్స్ట్రీమ్ పిఓఐ అవుతుంది అనమాట. సో అది ఓకే ఫైన్. సో నెక్స్ట్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇది ఉంది చెప్పాను చూడండి ఇందాకలా, లైక్ ఏంటంటే పిఈ సైడ్ ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇదే అని చెప్పానా, లైక్ లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇదే అని చెప్పానా. ఒకేలా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దీన్ని టచ్ చేసి ఇటు సైడ్ వస్తే మాత్రం సస్తే మీరా ఎంట్రీ అనేది తీసుకోకూడదు. ఓకే, ఎటువంటి ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇటువైపు అనేది మనం లైక్ ఏంటంటే అసలు యాక్సెప్ట్, ఒకవేళ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా మనం చూడకూడదు అనమాట. దీన్ని టచ్ అయ్యి వస్తే మాత్రం ఓకే, మనం దీన్ని టచ్ అయ్యి వస్తే మాత్రం ఇక్కడ నుంచి పిఈ ఎంట్రీకి ప్లాన్ చేయాలి. ఓకే, సో అది మాట గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దీన్ని టచ్ అయ్యి వస్తే మాత్రం, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అంటే ఈ ఏరియాని టచ్ చేయకుండా లైక్ ఏంటంటే ఇది ఉంది చూడండి, ఈ ఏరియాని టచ్ చేయకుండా లైక్ గ్యాప్ అప్ ఎక్కడ ఓపెన్ అయ్యి ఇలా వస్తే ఓకే వెల్ అండ్ గుడ్. బట్ ఈ ఏరియాని టచ్ చేసి వస్తే మాత్రం తీసుకోకూడదు అనమాట. ఓకే, సో అది మాట పాసిబిలిటీస్ అనేవి మాట్లాడుకున్నాం కదా. ఓకే ఫైన్. సో ఈ రోజు చెప్పిన కాన్సెప్ట్ లో మీకు ఏదైనా అర్థం కాకపోతే, క్లాస్ లో అర్థం కాకపోయినా, ఏదైనా టాపిక్ లైక్ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా మీకు కూడా రేపటి మార్కెట్ గురించి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, లిక్విడిటీ స్ట్రాటజీ మీద ఏదైనా వ్యూ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో నేను ఎక్కడైనా పాయింట్ మిస్ అయ్యి ఉండొచ్చేమో, ఆ పాయింట్ వేరే మెంబర్స్ కి అది హెల్ప్ఫుల్ అవ్వచ్చేమో, లేదా అది రాంగ్ అయితే రాంగ్, రైట్ అయితే రైట్, దాన్ని నేను సరి చేస్తాను అనమాట. రైట్ అయితే గుడ్, లైక్ ఏంటంటే రైట్ అని చెప్తాను, రాంగ్ అయితే రాంగ్. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే 1-to-1 లెర్నింగ్ అనేది కూడా పాసిబిలిటీ అవుతుంది కదా. ఓకే, సో అది మాట. అట్ ద సేమ్ టైం మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి నేర్చుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇస్తాను, దాని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ప్లీజ్ ఇంత కష్టపడి ఈ వీడియో చేస్తున్నందుకు వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, టేక్ కేర్, బాయ్.